హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్ విత్ అస్మా. ఈరోజు మనం చాలా సింపుల్గా తక్కువ మసాలాతోనే తిండి ప్రియులకి నచ్చేలా ఈ డెలీషియస్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? లెట్స్ గో. ఫస్ట్ అయితే ఆయిల్ వేడెక్కగానే మనం బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేయాలన్నమాట. కాస్త కేర్ఫుల్గా బ్రౌన్ కలర్లో వచ్చేలాగానే చూసుకోండి, నాట్ బ్లాక్ కలర్, ఇట్స్ బ్రౌన్ కలర్ ఆనియన్స్ మనకు కావాల్సింది. ఓకేనా? అండ్ అబ్బాయిలు మీరు కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసేయండి. ఆ తర్వాతకి ఒక ప్లేట్లో తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన చికెన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. మంచిగా సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ చికెన్ అంతా ఫ్రై అయిన తర్వాతకి మళ్ళీ వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. మీన్వైల్ మనం ఇప్పుడు బాదం, జీడిపప్పు, దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు, మిరియాలు, ఇలైచి వీటన్నిటిని అండ్ ఇందాకలో బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, వీటన్నిటిని మంచిగా మిక్సీ పట్టండి మెత్తగా. ఇదే మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. గ్రేవీ మాత్రం క్రేజీగా వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. వీటన్నిటిని మంచిగా మిక్సీ పట్టండి. నా దగ్గర జీడిపప్పు తక్కువ ఉందని అన్నీ వేసాను, మీరైతే 2 10 10 వేసుకోండి బాదం జీడిపప్పులు. వీటన్నిటిని మంచిగా మిక్సీ పట్టిన తర్వాతకి ఈ పేస్ట్ అంతా పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అంతలోపు మన చికెన్ కూడా మంచిగా ఫ్రై అయి ఉంటుంది ఆయిల్లో. ఒక పక్కన మంచిగా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేయండి. తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అనమాట. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, బిర్యానీ లీఫ్, గరం మసాలా అండ్ కర్డ్ వేసుకోవాలన్నమాట. అండ్ కర్డ్ వేసుకుంటున్నాం కాబట్టి కారం మాత్రం తగ్గొద్దు. ఓకేనా? ఈ క్లిప్లో నేను కారం వేసేది మిస్ అయింది గాయస్, మీరు మాత్రం కారం అస్సలు తగ్గియొద్దు. ఓకేనా? తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని కూడా మంచిగా ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి మంచిగా ఉడికించండి ఆయిల్లో. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మీరు ఎటు వెళ్ళకండి, లేకపోతే మాడిపోద్ది అది. ఓకేనా? టు యాడ్ ఎక్స్ట్రా స్పైస్ నేనైతే పెప్పర్ పౌడర్ వేసాను, అదే మిరియాల పొడి. మీరు కూడా కావాలంటే వేయచ్చు, మీకు స్పైస్ నచ్చితే ఒకవేళ. ఓకేనా? ఇంకేముంది, మన చికెన్ వేసేయడమే. మన చికెన్ వేసుకున్న తర్వాతకి ఒక 15 to 20 మినిట్స్ మంచిగా సిమ్లో పెట్టి ఉడికించండి, ఎటు వెళ్ళకండి, లేకపోతే చికెన్ మాడిపోతుంది. ఇన్నిసార్లు చెప్పానా మాడిపోద్ది అని, మాడిపోయింది. అందుకే పక్కన ఉండాలి. ప్రాసెస్ అంతా మంచిగా దగ్గరుండి చూస్తేనే బాగుంటుంది అనమాట. ఓకేనా గాయస్? ప్రేమతో వండితే ఏదైనా రుచిగా ఉంటుంది అని అంటారు కదా, నేను కూడా అలాగే చాలా ఇష్టంగా చేశాను ఈ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి. ఓకేనా గాయస్? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్ విత్ అస్మా, లైక్, షేర్, కామెంట్ ఆల్సో. బై గాయస్, హ్యాపీ ఈటింగ్.